జీవితంలో కష్టాలనేది కామన్. వాటిని ఎదిరించిన వాడే విన్నర్ అవుతాడు. అయ్యో! నాకే ఇన్ని సమస్యలు అని తలపట్టు కూర్చుంటే మీ జీవితాంతం అంతే. పక్కవాడు ఎదుగుతాడు, మీరు అక్కడే ఉండిపోతారు. మనిషి పుట్టుకే ఏడుపుతో మొదలవుతుంది. చావు కూడా ఏడుపుతోనే ముగుస్తుంది. మధ్యలో వచ్చే చిన్న చిన్న కష్టాలకే కుంగిపోతే ఏమీ సాధించలేము. మనిషి పుట్టుకే కష్టం. అలాంటిది జీవితంలో వచ్చే చిన్న చిన్న బాధలకు అక్కడే ఉండిపోతే జన్మకు అర్థం ఉండదు. కష్టాలు లేని మనిషి ఉండడు. నీరు లేని సముద్రమూ ఉండదు. చిన్న చిన్న విషయాలకే తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారు ఓ చిన్న చీమ నుంచి చాలా విషయాలను నేర్చుకోవచ్చు. చీమకు ఆహారం తీసుకెళ్లేటప్పుడు కష్టం వస్తే ఎవరినీ సాయం అడగదు. తనకు తానే సాయం చేసుకుంటుంది. మీరు చాలాసార్లు చీమలను పరిశీలించే ఉంటారు. ఏదైనా ఆహారాన్ని తీసుకెళ్లేటప్పుడు ఒంటరిగానే వెళ్తుంది. తనకంటే పదింతలకు మించి బరువున్న ఆహారాన్ని తీసుకెళ్తుంది చీమ. అలాగని అక్కడే వదిలేసిపోదు. తన గమ్యానికి ఖచ్చితంగా తీసుకెళ్తుంది. ఇలా ఆహారాన్ని తీసుకెళ్లే క్రమంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. సరిగ్గా పరిశీలిస్తే చీమ ఆహారం తీసుకెళ్లే సమయంలో మార్గంలో ఏదైనా పగుళ్లు కనిపిస్తే ఆగిపోతుంది. తర్వాత తన దగ్గర ఉన్న ఆహారాన్ని ఆ పగుళ్ల మీదకు నెడుతుంది. తర్వాత అదే ఆహారంపై నుంచి అవతలి వైపుకు వెళ్తుంది. ఇక తన ఆహారాన్ని అటువైపుగా లాక్కుంటుంది. ఇంత చిన్న చీమనే ఎంతో భారంతో మోసుకెళ్లే ఆహారాన్ని వారధిగా చేసుకుంది. కష్టం వచ్చింది కదా అని అక్కడే వదిలేసి వెళ్ళిపోతూ గమ్యం కోసం వారధి కట్టుకుంది. చీమ వెళ్లడం కూడా క్రమశిక్షణగా వెళ్తుంది. అలాంటిది మనిషి ఎన్నో గొప్ప విజయాలు చేయొచ్చు. బాధలనే వారధిగా చేసుకుంటే మీరే విజేత అవుతారు. అలానే ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసం ఉంటే జీవితంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా సులభంగా అధిగమించవచ్చు. చీమ జీవితం కూడా మనిషికి అదే పాఠం చెప్తుంది. బాధలు తొలగాలంటే చూస్తూ కూర్చుంటే కాదు, వాటితో పోరాడితేనే కుదురుతుంది. లేదంటే బాధలు అనే పగుళ్లలో జీవితం అంతమైపోతుంది. ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. గెలవాలంటే ముందు ప్రయత్నం మొదలవ్వాలి. దారిలో అడ్డంకులు వస్తే ఎదిరించాలి. సృష్టిలో పోరాటం చేయకుండా ఏ జీవి బ్రతకదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.